అర్ధరాత్రి హైవే మరియు ఒక పాడుబడిన దాబా. అది నవంబర్ 2019 నెల. కిరణ్, చరణ్, అఖిల్ మరియు నితిన్. ఈ నలుగురు హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వీకెండ్ రావడంతో శనివారం రాత్రి బాగా లేట్ అయ్యాక వికారాబాద్ అనంతగిరి హిల్స్ వైపు లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కిరణ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. రాత్రి సరిగ్గా 1:30 అవుతోంది. చుట్టూ దట్టమైన చీకటి, విపరీతమైన చలి. సిటీ దాటి హైవే పైకి వచ్చాక రోడ్డు చాలా వరకు నిర్మానుష్యంగా మారిపోయింది. రేయ్, ఆకలి వేస్తోంది రా, ఎక్కడైనా కాఫీ, టిఫిన్ దొరుకుతుందేమో చూడండి అన్నాడు బ్యాక్ సీట్లో ఉన్న అఖిల్. కానీ ఆ టైంలో హైవే పక్కన ఉన్న పెద్ద హోటల్స్ అన్నీ మూసేసి ఉన్నాయి. మరికొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కన ఒక చిన్న మట్టి రోడ్డు కనిపించింది. దాని మీదుగా లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక పాత డాబా కనిపించింది. దానికి పైన ఒక చిన్న ఎల్లో కలర్ బల్బ్ వెలుగుతూ కనిపించింది. ఆరుబయట 4 మంచాలు వేసి ఉన్నాయి. అక్కడ లైట్ వెలుగుతోంది. పదండి అని చరణ్ అనడంతో కిరణ్ కార్ని ఆ డాబా వైపు తిప్పాడు. అక్కడ చాలా వింతైన వాతావరణం ఉంది. కార్ ఆపి నలుగురు కిందకి దిగారు. ఆ డాబా చాలా పాతదిగా మరియు ఒక రకమైన వింత వాసనతో ఉంది. అక్కడ ఒక 50 ఏళ్ల ముసలాడు నెరిసిన గడ్డంతో పాత కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తాత, తినడానికి ఏముంది? కాఫీ దొరుకుతుందా అని అడిగాడు నితిన్. ఆ ముసలాడు మాట్లాడకుండా లోపలికి వెళ్లి కాసేపటికి 4 ప్లేట్లలో వేడి వేడి పరోటాలు, ఒక పెద్ద ఫ్లాస్క్లో టీ తీసుకొచ్చి వచ్చాడు. ఆకలి మీదున్న నలుగురు సైలెంట్గా తినడం స్టార్ట్ చేశారు. కాని కిరణ్కు ఎందుకో వాతావరణం తేడాగా అనిపించింది. చుట్టూ ఉన్న చెట్ల మధ్యలో కనీసం ఒక్క మనిషి కూడా లేడు. ఒక్క పురుగు శబ్దం కూడా రావడం లేదు. పూర్తిగా నిశ్శబ్దం. అంతకంటే విచిత్రం ఏంటంటే ఆ ముసలాడు వీళ్ల వైపు అస్సలు చూడట్లేదు. ముందున్న చీకట్లోకి చూస్తూ గట్టిగా ఊపిరి పీలుస్తున్నాడు. ఆ క్షణంలో జరిగిన మొదటి వింత. చరణ్ తన ఫోన్ తీసి టైం చూశాడు. ఫోన్ స్క్రీన్పై టైం రాత్రి 2:15 అని చూపిస్తోంది. కానీ విచిత్రం ఏంటంటే పక్కనే ఉన్న కిరణ్ ఫోన్లో టైం రాత్రి 1:35 దగ్గరే ఆగిపోయింది. నితిన్, అఖిల్ ఫోన్లలో కూడా నెట్వర్క్ పూర్తిగా పోయింది. టైం వేర్వేరుగా చూపిస్తోంది. సరేలే, సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు అని సరిపెట్టుకున్నారు. తిన్నాక కిరణ్ జేబులోంచి 500 రూపాయలు నోటు తీసి ఆ ముసలాడికి ఇచ్చాడు. ఆ ముసలాడు ఆ నోటును తీసుకుని ఒక పాత డబ్బాలో వేసి మిగిలిన చేంజ్ కిరణ్ చేతిలో పెట్టాడు. ఆ చేంజ్ తీసుకునేటప్పుడు కిరణ్ వేళ్లు ఆ ముసలాడి చేతికి తగిలాయి. అవి మనుషుల చేతుల్లా లేవు. ఐస్ ముక్క కంటే చల్లగా, మెత్తగా ఉన్నాయి. పూర్తిగా బిగుసుకుపోయి ఉన్నాయి. కిరణ్ గుండె ఒక్కసారిగా జల్లుమంది. వెనక సీట్లో ఎవరో ఉన్నారు అనిపించింది వాళ్లకి. కార్ ఎక్కి తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశారు. టైం ఎంత అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కార్ హైవే పైకి వస్తుండగా కిరణ్ సెంటర్ మిర్రర్లోంచి వెనక సీట్ వైపు చూశాడు. వెనక సీట్లో అఖిల్, నితిన్ ఉన్నారు. కాని వాళ్ళిద్దరి మధ్యలో ఎవరో ముసలావిడ ఆత్మ కూర్చుని ఉన్నట్టు కిరణ్కు మిర్రర్లో కనిపించింది. ఆమె తల దించుకుని తెల్లటి చీర కట్టుకుని ఉంది. కిరణ్ కళ్ళు నలుపుకుని మళ్లీ చూశాడు. ఇప్పుడు మిర్రర్లో ఎవరూ లేరు. ఒకవేళ ఇది నాకు భ్రమయేమో అనుకుని కార్ స్పీడ్ పెంచాడు. కానీ 5 నిమిషాల తర్వాత కార్ లోపల ఏసీ ఆన్లో లేకపోయినా విపరీతమైన చలి మొదలైంది. కార్ విండో గ్లాసెస్ మీద లోపలి వైపు నుంచి పొగ మంచు పేరుకుపోవడం స్టార్ట్ అయింది. అప్పుడే బ్యాక్ సీట్లో ఉన్న నితిన్ ముఖం పూర్తిగా తెల్లగా అయిపోయింది భయంతో. వాడు వణుకుతూ పక్కనే ఉన్న అఖిల్ భుజం మీద చేయి వేసి, రేయ్ అఖిల్, నీ వెనకాల ఎవరో శ్వాస తీసుకుంటున్న శబ్దం వస్తుందిరా అని అన్నాడు. నితిన్ మాట ముగిసేలోపే కార్ స్పీడోమీటర్ సడన్గా 0కి పడిపోయింది. ఇంజిన్ రన్ అవుతోంది, కానీ కార్ ముందుకు కదలడం లేదు. రోడ్డు మొత్తం దట్టమైన అడవి, నిశ్శబ్దం, పొగమంచుతో నిండిపోయింది. అదే సమయంలో ముందు నుండి నక్కల కూతలు, జంతువుల శబ్దాలు వినిపించాయి. కార్ రూఫ్ పైకప్పు మీద ఎవరో గట్టిగా నడుస్తున్నట్టు, గోళ్లతో గీరుతున్నట్టు క్రీచ్ క్రీచ్ అని శబ్దాలు రావడం స్టార్ట్ అయ్యాయి. వాళ్లందరూ భయపడుకుంటూ కారులోనే కూర్చుండిపోయారు. ఆ భయంకరమైన సంఘటనకు నలుగురికి ప్రాణాలు పోయినంత పనైంది. అఖిల్ భయంతో గట్టిగా అరుస్తూ హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు.
కిరణ్ భయంతో వణుకుతున్న చేతులతోనే ఎలాగోలా గేర్ మార్చి యాక్సిలరేటర్ గట్టిగా తొక్కాడు. కార్ ఒక్కసారిగా జెర్క్ ఇచ్చి ముందుకు దూసుకెళ్ళింది. వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సిటీ శివార్లలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసరికి తెల్లవారుజామున 5:30 అయింది. అక్కడ వెలుతురు, మనుషులను చూశాక గాని వాళ్లకు కొంత ధైర్యం ఇంకా రెండూ రాలేదు, ఊపిరి రాలేదు. కారాపి అందరూ కిందకి దిగారు. కిరణ్ ప్యాంట్ జేబులోంచి ఆ దాబా ముసలాడు ఇచ్చిన చేంజ్ డబ్బులు తీశాడు. అవి నోట్లు కావు, కొన్ని ఎండిపోయిన రావి ఆకులు, పాత రాగి నాణేలు. షాక్ తిన్న ఆ నలుగురు మరుసటి రోజు ఉదయం అదే హైవే రూట్లో ఆ దాబా ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్లారు. గంటసేపు వెతికాక రాత్రి వాళ్లు వెళ్లిన మట్టి రోడ్డు కనిపించింది. లోపలికి వెళ్లి చూసిన నలుగురి గుండెలు ఆగిపోయినంత పనైంది. అక్కడ ఎలాంటి దాబా కనిపించడం లేదు. కేవలం ఒక పాత కూలిపోయిన రేకుల షెడ్డు ఉంది. అది కూడా పూర్తిగా బూజుపట్టి కాలిపోయినట్టు ఉంది. పక్కనే మేకలు మేపుతున్న ఒక స్థానిక రైతుని పిలిచి, అన్నా, ఇక్కడ రాత్రి ఒక దాబా ఉండేది, టీ కూడా తాగాం, టిఫిన్ చేశాం మేము అని చెప్పగానే ఆ రైతు వాళ్ల వైపు వింతగా చూసి, ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ 5 ఏళ్ల క్రితం ఒక దాబా ఉండేది నిజమే. కాని ఒక రాత్రి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ దాబా ఓనర్ ముసలాయన, ఆయన భార్య ఇద్దరూ అందులోనే కాలి చనిపోయారు. వాళ్లకు ఎవ్వరూ లేరు మరియు ఆ సమయంలో వాళ్లను ఎవ్వరూ కాపాడలేదు. అలా వాళ్లు దారుణంగా చనిపోయి ఇదే రోడ్డు మీద దయ్యాలుగా మారి ఇలానే తిరుగుతుంటారు, కొత్తగా వచ్చేవారిని భయపెడతారు. అప్పటినుంచి ఇటువైపు పగలు కూడా ఎవరూ రారు అని అన్నాడు. ఆ మాట వినగానే నలుగురికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. మరి ఆ రాత్రి తాము తిన్నది ఎవరి చేతి వంట? తమ కార్ వెనక సీట్లో కూర్చుంది ఎవరు? రూఫ్ మీద నడిచింది ఎవరు అనుకుంటూ భయంతో ఆలోచించుకుంటూ ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఆ నలుగురు స్నేహితులకు తెలీదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్లు లైఫ్లో మళ్లీ ఎప్పుడూ నైట్ డ్రైవ్స్కి వెళ్లలేదు.